మనల్ని నమ్ముకున్నోళ్లే ముఖ్యం అన్నటువంటి ఫార్ములా నుంచి గెలిచిన తర్వాతన జగన్మోహన్ రెడ్డి కుల సమీకరణాల్లోకి వెళ్ళి తిన్న దెబ్బ ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి సందర్భం. బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఉన్నత పదవులు ఇచ్చి పార్టీని నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టినటువంటి కారణంగా కార్యకర్తలు దూరం అయ్యారు, నాయకులు దూరం అయ్యారు. జగన్కి బుద్ధి చెప్పాలి అని ఎవరికాళ్ళు సైలెంట్ అవ్వడమే ఇవాళ 11 స్థానాలకు పరిమితమైనటువంటి ఫలితం. ఇప్పుడు జగన్ దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తుంటే ఒక 20-30% ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. ఇంకా చాలా ఉంది ఆయన కాన్ఫిడెన్స్ ముందు సొంత క్యాడర్లో కల్పించడానికి. మెయిన్ సమస్య ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవంతి శ్రీనివాస్, గ్రంథి శ్రీనివాస్, తర్వాతన రోసయ్య, ఆళ్ళనాని ఇట్లాంటి వాళ్ళకి ఏం పదవులు తగ్గినాయి, ఏ స్ట్రేచర్ ఇచ్చారు వాళ్ళకి. బట్ వాళ్ళు ఎవరికి జగన్ మీద ప్రేమ లేదు, ఆ పదవి మీద అవకాశం ప్లస్ దీనికోసం వచ్చారు. మరి ఏమన్నా డబ్బులు కూడా తీసుకున్నాడేమో జగన్మోహన్ రెడ్డి, అందుకనే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వచ్చాం, డబ్బులు అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయామంటున్నారేమో మనకి తెలవదు. అది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, లేకపోతే ఆ సదరు నాయకులు చెప్పాలి. ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ తాజాగా ఎవరు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి పోస్టులు ఇచ్చుకొచ్చినటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ గంజి చిరంజీవి, ఆయన వల్ల పార్టీ కొరిగిందేం లేదు. మంగళగిరిలో ఆళ్లరామకృష్ణారెడ్డి గెలిచిన సీటు కోల్పోయినటువంటి పరిస్థితి. క్రిందసారి లోకేష్ మీదనే గెలిచిన ఆళ్లరామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి గంజి చిరంజీవి అని లేకపోతే ఆ మహిళ అని చెప్పి ఇట్లా ఇస్తే అక్కడ దెబ్బతిన్న పరిస్థితి. రెండో పక్కన వచ్చేటప్పటికి ఏదైతే కైకలూరు లాంటి చోట్లను పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి తీసుకెళ్లి జయమంగళ వెంకటరామన్ లాంటి వాళ్ళకి ఇస్తే ఆయన వెళ్ళి జనసేనలో చేరారు. ఇవన్నీ చూసిన తర్వాత నాన్న ఫస్ట్ పార్టీని నమ్ముకున్న వాళ్ళే మొదటి ప్రయారిటీ అన్నటువంటి విషయం మీదన కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉంది. మరి నేర్చుకుంటారా? ఎప్పుడైనా సరే అనుభవం పాఠాలు నేర్పాలి, నేర్చుకుంటారా లేదో చూడాలి.